మరి 9292 ఎకరాల్లో ఒక 7000 ఎకరాలు ప్రభుత్వం వెనుకకి తీసుకొని ఇండ్లు కట్టి పార్కులు కట్టి బ్రహ్మాండంగా శ్మశాన వాటికలకు జాగలి ఇవ్వడం వద్దంటుండా? ప్రజల అవసరాలకు హాస్పిటల్ కడదామంటే జాగలేదు. ఇలా హాస్పిటల్ కట్టాలంటే మనం కొనుక్కోవాలి జాగా. ప్రభుత్వం ఏదైనా కొత్తది ఏదైనా చేయాలంటే కొనుక్కోవాలి. నువ్వేం చేస్తున్నావు? ప్రభుత్వ భూమి పరిశ్రమల అవసరాల కోసం ఇచ్చిన భూమి ఇలా పెద్దలకు, పెద్ద పెద్ద గద్దలకు, డబ్బులున్న వాళ్లకు, వేల కోట్లున్న వాళ్లకు ఇలా ధారాదత్తం చేసి మొత్తం వాళ్ళకి సంతర్పణ చేసి ఎవరి లాభం కోసం చేస్తున్నావు? ఎవరి కోసం చేస్తున్నావు ఇంత పెద్ద లూటు? ఇది 5 లక్షల కోట్ల కుంభకోణం. ఒకటి కాదు, రెండు కాదు, 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని కాజేయడానికి చేస్తున్న పన్నాగం. నేను మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ విషయంలో మేము వదిలిపెట్టాం. న్యాయ పోరాటము చేస్తాము. తప్పకుండా భవిష్యత్తులో ఈ భూములు ఎవరైనా కొన్నవాళ్ళు కానీ ఇంకోటి కానీ పరిణామాలు ఎదుర్కొంటారు. ఈ విషయం కూడా నేను ముందే చెప్తా ఉన్నా. తప్పకుండా ఈ విషయంలో చిక్కుల్లో పడుతుంది ప్రభుత్వం కూడా. ఇట్లాంటి లూట్ ఎక్కడ జరగలేదు. బాంబేలో, మహారాష్ట్రలో మేము కూడా స్టడీ చేసినాం పాలసీలు ఆనాడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వీటిని ఎట్లా చేద్దామని. మహారాష్ట్రలో పెద్ద ఎత్తున టెక్స్టైల్ మిల్స్ ఉండేది బాంబేలో, కమలా మిల్స్ అని, ఫినిక్స్ మిల్స్ అని. అక్కడ ఏం చేసినారు తెలుసా? ఇట్లాగే సేమ్ థింగ్ ఊరు మధ్యలోకి వచ్చేసింది మిల్లు. ఏం చేసినారు? వాళ్ళకు ఒక ఆఫర్ ఇచ్చారు, మీరు 50% ల్యాండ్ తిరిగి ఇచ్చేయండి గవర్నమెంట్కి, 50% వాడుకోండి అని చెప్పినారు. మరి నువ్వేం చేస్తున్నావు? 9292 ఎకరాలు నీ అత్త సొమ్ము అన్నట్టు, నీ అబ్బ సొత్తు అన్నట్టు ఇలా సంతర్పణ చేస్తున్నావు. ఎవరి సొత్తు? ఎందుకు అడుగుతలేవు? వెనుకకు సగం ఇచ్చేయమని అడుగు, డిమాండ్ పెట్టు. 50% ల్యాండ్ షుడ్ బి గివెన్ బ్యాక్. కట్టు, అందులో ఇందిరమ్మ ఇండ్లు కట్టు, హాస్పిటల్ కట్టు, పేదవాళ్లకు మరి బ్రహ్మాండంగా ఇల్లు కట్టి మేము వద్దంటున్నామా? శ్మశాన వాటికలకి పార్కులు కట్టు. ఇది ఏది వద్దంట. హైదరాబాద్లో ఇంచు జాగా దొరకది. చూస్తున్నాం, హైడ్రా తెల్లారు లేస్తే రాచకం. ఏది పేదవాళ్ళ మీద 40 గజాలు 30 గజాలు పోయి కులగొడతా ఉంటారు. మరి 9292 ఎకరాలు నీ అబ్బ సొత్తా, ఏ సొత్తా? ఎట్లిస్తావు నువ్వు ప్రభుత్వ సొత్తును? ఇష్టం వచ్చినట్టు ఎవడికి పడితే వాడికి. ఈ విషయంలో వదిలిపెట్టం, ఊరుకోము. ఇది పెద్ద లూటు. ఇంతకు మించిన దోపిడీ బహుశా భారతదేశంలో ఎక్కడ జరగలేదు. ప్రభుత్వం డైరెక్ట్గా క్యాబినెట్లో పెట్టి ఇవాళ దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. మేమేమో 15 రోజులు అనుమతులు పరిశ్రమలకు అందించినాం. నువ్వేం చేస్తున్నావు? 15 రోజుల్లో భూములు అమ్ముకోవడానికి, 15 రోజుల్లో ఇష్టం వచ్చిన వాడికి ఇష్టం వచ్చినట్టు అగ్రిమెంట్లు చేసుకోవడానికి, తెర వెనుక బాగోతాలు చేసుకోవడానికి, సెటిల్మెంట్లు చేసుకోవడానికి. నేను చెప్పట్లేదు కదా, మీ మంత్రి గారు కుమార్తె చెప్తోంది భూముల గురించి ఎట్లా దందాలు జరుగుతున్నాయి, ఎట్లా గొడవలు జరుగుతున్నాయి, ముఖ్యమంత్రుల అనుయాయులు తుపాకులు పెట్టి ఎట్లా బెదిరిస్తున్నారు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా దీన్ని విత్డ్రా చేసుకోవాలి ప్రభుత్వం, లేకపోతే మాత్రం మేము ఊరుకోము. ముమ్మాటికి కొట్లాడతాం, న్యాయ పోరాటం చేస్తాం, ప్రజల్లో కూడా ఈ అంశాన్ని పెద్ద ఎత్తున తీసుకొని పోతాం. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఈ భూములు పొందారో మీరు కూడా గుర్తుపెట్టుకోండి. తప్పకుండా ప్రతిరోజు ఒక రోజులాగా ఉండదు. భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు డెఫినెట్గా మా ప్రభుత్వమే వస్తుంది. తప్పకుండా మీరు ఇప్పుడు ఈ విషయంలో అనవసరంగా రేవంత్ రెడ్డి కుట్రలో పడితే, ట్రాప్లో పడితే మీరు కూడా ఇబ్బందులు పాలవుతారు, ముందే చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఆయన సెటిల్మెంట్ల కోసం, ఆయన పైసల కోసం ఆయన దిక్కుమాలిన దందాలు చేస్తుండొచ్చు. మీరు ఈ ట్రాప్లో పడకండి. న్యాయంగా చేద్దాం. చేసేది ఉంటే 100% 200% కట్టాలా, లేదా వాపస్ 50% ప్రజలకు ఇవ్వాలా? మీకు ఇచ్చిందే. ఇప్పుడు సింపుల్ లెక్క, నేను మా సుదర్శన్ రెడ్డి గారికి ల్యాండ్ కేటాయించానండి. ఉదాహరణకు చెప్తాను, ఇంకొకటి మీకు అర్థమవుతుంది, సులువైన భాషలో చెప్తున్నా. సుదర్శన్ రెడ్డి వస్తాడు నా దగ్గరికి, అన్న నాకు హైదరాబాద్లో నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కదా, 1 ఎకరం కేటాయించు భూమి అంటాడు. ఉత్తగానే కేటాయిస్తారా? ఇయ్యం కదా. దేనికి అని అడుగుతాం. దేనికి ఇవ్వాలి నీకు భూమి? లేదన్నా నేను అపార్ట్మెంట్ కట్టుకుంటా, నాకు బయట కొంటే 50 కోట్లు అవుతుంది, నాకు 10 కోట్లకి అంటే ఇస్తామా? ఇవ్వలేము. అదే సుదర్శన్ రెడ్డి, అన్న నేను ఇండస్ట్రీ పెడతా, నాకు 1 ఎకరం అంటే ఇస్తాం. ఎందుకు? పరిశ్రమ పెడితే ఉపాధి వస్తుందని ఇస్తాం. కానీ సుదర్శన్ రెడ్డి 10 ఎకరం భూమి తీసుకొని ఇచ్చిన ఉద్దేశం నెరవేరకుండా అసలు ఇచ్చిన పని పక్కకు పెట్టేసి నేను అపార్ట్మెంట్లు కట్టేసిండు అనుకో, తెల్లారు ఏం చేయాలి నేను ప్రభుత్వంగా? ఖచ్చితంగా వెంటనే స్వాధీనం చేసుకోవాలి. నేను అడిగేది అది. ఇది ప్రజల సొత్తు, ఇది ప్రజల భూమి. అడ్డికి పావు షేర్ ఇవాళ పారిశ్రామికవేత్తలకు ఇచ్చి వాళ్ళు వాళ్ళ తరతరాలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ మునిమన్మన్లు దోచుకతి నేను ఇంకా ప్రభుత్వ భూమి ఇచ్చేది ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమేది. ఇది మా ప్రభుత్వంలో 9.5 ఏళ్ళలో మేము ఎక్కడ ఇయ్యలేదు. చాలామంది వచ్చినారు బ్రోకర్లు మా దగ్గర.